జిల్లా రాఘవాపూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఢిల్లీ చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజియాబాద్ నుంచి కాజీపేటకు ఐరన్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలు రాఘవపూర్ సమీపంలో పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. రెడ్డిగా పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఢిల్లీ చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ సంఘటనకు సంబంధించి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. రైల్వే అధికారులతో మాట్లాడారు. అలాగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి పొజిషన్ ఏంటి? ఎంతసేపట్లో ఇంకా మళ్ళీ ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ మొదలయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? సో వ్యాగన్ లో ఐరన్ లోడ్ ఉండటము, హెవీ లోడ్ ఉండటంతో వాటిని భారీ క్రెయిన్లకు లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతోంది. ఇంకా కూడా పట్టాల పైనే ఈ వ్యాగన్లు ఉన్నాయి. పునరుద్ధరణకు దాదాపు 24 గంటల కంటే ఎక్కువ సమయమే పట్టేలా కనిపిస్తోంది. అయితే చాలా చోట్ల ఆ రైళ్లు ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను అటు మంచిర్యాల కానీ ఇటు రామగుండంలో కానీ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ రాఘవాపూర్ రామగుండం మధ్య కన్నాల వద్ద ట్రాక్ తప్పిన ఈ గూడ్స్ రైలుని పట్టాలను మరమ్మతులు చేసే ప్రక్రియను రైల్వే అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత దాదాపు గంట సమయం లోపలనే ఈ మరమ్మతులు మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ 11 గూడ్స్ వ్యాగన్లు ఓవర్ ఐరన్ లోడ్ తో ఉన్నాయి. ఆ ఐరన్ కాయిల్స్ తో వెళ్తున్న వాటిని లిఫ్ట్ చేయటం, అంటే కింద పడిపోయిన పట్టాలపై పడిపోయిన వాటిని లిఫ్ట్ చేయటమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అధిక బరువుతో ఉన్నాయి ఐరన్ వ్యాగన్స్ కావడంతో వాటిని లిఫ్ట్ చేయటం చాలా కష్టంగా ఉంది. సో మొత్తానికి ఈ రూట్ లో దాదాపు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్తున్నారు. వాటికి అంతరాయం ఏర్పడింది. చాలా రైళ్లను వివిధ రూట్లలో వెళ్లే రైళ్లను ఇప్పటికే దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు ఈ ఐరన్ కాయిల్స్ తో ఈ గూడ్స్ రైలు అయితే వెళ్తోంది. సో అధిక లోడే కారణము అనే ప్రమాదానికి రైల్వే అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి అందులో నుంచి అంటే లోకో పైలట్ ప్రాణాలతో అయితే బయటపడ్డట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే ముందుగా రైల్ ఇంజన్ ను దానికి వెనక వైపు ఉన్న మరో 8 గూడ్స్ వ్యాగన్లను రామగుండం రైల్వే స్టేషన్ కు తరలించారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.